నమస్తే, మీరు చూసిన లైనింగ్ టీవీ. నిజాంపేటలో భిక్షపతి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. నిజాంపేట హనుమాన్ టెంపుల్ దగ్గర ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నిజాంపేట బీజేపీ అధ్యక్షుడు భిక్షపతి యాదవ్, శిల్పారెడ్డి, సుమన్ రావు, నాగరాజు, పి వెంకటేష్ ముద్రాజ్, సతీష్ ముద్రాజ్, పాండు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ సాధన కొరకు అమరులైనటువంటి అసలు వాసినటువంటి అమరవీరులను గుర్తు చేసుకుంటూ జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. మనం కనుక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం గురించి మన హిస్టరీని కనుక చూసుకున్నట్లయితే 1947కు సంబంధించి భారతదేశం ఏ విధంగానైతే స్వాతంత్రం పొందిందో బ్రిటిష్ వారి నుండి, అప్పుడు నిజాం సంస్థానంలో భాగమైనటువంటి తెలంగాణ సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క చొరవతో పోలీస్ చర్య ద్వారా 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ స్వతంత్ర రాష్ట్రంగా అవతరించడం జరిగింది. తర్వాత కాలంలో భాష సాహిత్య రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లో కలవడం, అదేవిధంగా ఇక్కడ తెలంగాణకు సంబంధించినటువంటి సంస్కృతి, భాష, అదేవిధంగా నిధులు, నియామకాలకు సంబంధించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసమానతలను తొలగించడానికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ చిన్న రాష్ట్రాలు ఉన్నట్లయితే అభివృద్ధి సాధ్యమవుతుందనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు, తెలంగాణ పిన్నమ్మగా పిలువబడేటువంటి సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్లో బీజేపీ మొత్తంగా అంటే మనకి మద్దతు తెలియడం ద్వారానే తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడిందని మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మనం కనుక చూసుకున్నట్లయితే ఒకవైపు మేమే తీసుకొచ్చామని బీఆర్ఎస్, అదేవిధంగా మేమే ఇచ్చామని కాంగ్రెస్ చెప్తూనే ఇక్కడ ఒక ఉమ్మడిగా కలిసికట్టుగా ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ సోదరుల మధ్య విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. అప్పుడు కేసీఆర్ గారు మన తెలంగాణ రాష్ట్ర సమితి ఏ విధంగా ఆంధ్ర ప్రజలు చూస్తున్నారో మనం చూసాం. అదేవిధంగా నిన్న మొన్న కూడా కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఏ విధంగా ఆంధ్ర సంబంధించినటువంటి సోదరులను చూస్తున్నారో మనం చూస్తున్నాం. ఇక్కడ కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇక్కడ ఉమ్మడిగా ఉన్నటువంటి అందరం కూడా ఒక కుటుంబ సభ్యులుగా ఇరు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలు ఉమ్మడిగా ఉన్నారు. కానీ ఒక తెలుగుకు సంబంధించినటువంటి ఒక తెలంగాణకు సంబంధించినటువంటి పరిపాలన సౌలభ్యం కోసం వీరి యొక్క ఆంధ్ర తెలంగాణకు మధ్య ఉన్నటువంటి అదేవిధంగా సాంప్రదాయాలు, అదేవిధంగా సనాతనానికి సంబంధించినటువంటి ఏదైతే వ్యత్యాసం ఉందో అందులో భాగంగానే విభజన అనేది జరిగింది. కానీ ఇక్కడ ఇరు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ విధంగా అభివృద్ధి చెందుతాయనే ఉద్దేశంలో మన కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి విభజన తర్వాత అమరావతికి ఏ విధంగా మనం సంబంధిస్తున్నారో మనం అందరం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నిజాంపేట సర్కిల్లో ఉన్నటువంటి మైగ్రేటెడ్ ఎవరైతే ప్రజలు ఉంటారో ఇప్పటికైనా మీరు గుర్తించాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రాకు సంబంధించినటువంటి ప్రజలను ఏ విధంగా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ తిరుగుతుంది, కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ఇరు తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని మనం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలియజేస్తుంది. కాబట్టి మిత్రులారా, ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ విమోచన దినోత్సవం కానీ తెలంగాణ విభజనకు సంబంధించినటువంటి భాగమై తెలంగాణకు సంబంధించినటువంటి ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిలో భాగమవుతుంది. కాబట్టి ఈ సందర్భంగా తెలంగాణ సాధనకై పాల్గొన్నటువంటి మేధావులు, కవులు, కళాకారులు, అమరులైనటువంటి అమరవీరులందరినీ గుర్తు చేసుకుంటూ వారి ఆశయ సాధన కోసం తెలంగాణ అభివృద్ధి జరగాలని పునరుద్ధరిస్తూ ఈ సందర్భంగా అవకాశం ఇచ్చినటువంటి, అదేవిధంగా పాల్గొన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై బీజేపీ, జై బీజేపీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్పై క్లిక్ చేయండి.